కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ బ్రో. ఆయన బ్రో బిగ్ బాస్ చూస్తారా? సీజన్ 9 బిగ్ బాస్ చూస్తా అప్పుడప్పుడు. సో ఎలా అనిపిస్తుంది సీజన్ 9 అంటే? చూసుంటావు కదా, ప్రీవియస్ సీజన్స్ కంటే ఇది కొంచెం బెటర్ గా ఉందా లేదంటే? అంటే ఒక వీక్ చూసాను కూడా, కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సీజన్ అయితే. అన్ని సీజన్స్ కానీ ఒక డిఫరెంట్ అనిపిస్తుంది. ఎలా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా? వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా బాగుంటాయి. మళ్ళా సపరేట్ ఉంటాయి, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్, అట్లా ఐడియా బాగుంది. ఓకే. సో ఈ మధ్య కొంచెం అంటే సెలబ్రిటీస్ కి టెనెంట్స్ లాగా వచ్చిన మనం వాళ్ళు ఉన్నారు కదా, కామన్ మ్యాన్స్, వాళ్ళ బిహేవియర్ ఎట్లా అనిపిస్తుంది నీకు? వాళ్ళ బిహేవియర్ కూడా బాగుందన్న. బాగుంది. నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ అసలు మైండ్ పోగొట్టాడు బిగ్ బాస్ అయితే. అది ఎట్లా అనిపిస్తుంది చెప్పు. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్ ఇచ్చారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయిపోయారు అంతా. నిఖితాకి తక్కువ ఓట్లు వచ్చాయి. అది తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ హౌస్ లో పంపిస్తున్నారు, ఎక్కువ ఓట్లకి తీసి మొత్తం. సో మంచిగా అనిపిస్తుంది. అంటే మంచిగా అనిపిస్తుంది. ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ట్విస్ట్లు ఉన్నాయి మన కూలీ సినిమా లాగానే. ఓకే. నాగార్జున గారి హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? నాగార్జున హోస్టింగ్ బాగుంటది. అంతేనా? ముందు ఎన్టీఆర్ నాని చేసినారు, అది కూడా బాగుంది. కానీ నాగార్జున ఎక్కువ సీజన్స్ కంటిన్యూ చేసింది కాబట్టి అతనే ఉంటే బాగుంటది అనిపిస్తుంది. మన్మధుడు స్టైలిష్ అంతే. నాగార్జున ఎపిసోడ్ సండే సాటర్డే ఇవి ఎలా అనిపిస్తాయి చెప్పు? నాకు సండే ఎక్కువ ఇష్టం సాటర్డే కన్నా. ఎందుకంటే అక్కడ మంచిగా గేమ్స్ ఉంటాయి కదా, ప్లస్ ఎలిమినేషన్ కూడా ఉంటది. ఎవరు అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు అట్లా. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో నీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా బాగా ఆడతారు? ఫేవరెట్ అంటే కాదు, బాగా ఆడేటోళ్ళు అంటే భరణి, మళ్ళీ పవన్ కళ్యాణ్, అంతే. అంతే. ఒకరిని ఎలిమినేట్ చేయాలి అని నీకు ఛాన్స్ ఇస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? నేనా? సంజనా. మళ్ళీ ఆమెను ఎలిమినేట్ చేస్తాను అంతే. ఓకే. ఎందుకు సంజన అంటే నచ్చదా నీకు? అంటే నచ్చదు కాదు, ఏమంటారు, గేమ్స్ కి సూట్ అవ్వదు, మంచిగా గేమ్స్ సూట్ అవ్వదు. మళ్ళీ అట్లా మళ్ళీ లాస్ట్ టైం సంచాలక్ రితు చౌదరి ఒక మిస్టేక్ చేసింది, దాని వల్ల కూడా చేయొచ్చు కెప్టెన్సీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? నిన్న ఎపిసోడ్ ఎలా ఉంది? బాగుంది బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తంగా ఉంది. మొన్నటి దాకా స్టార్టింగ్ నిదానంగా ఉంది, ఇప్పుడు మాత్రం మంచి ఊపు మీద ఉంది. పరిగెడుతుంది, బాగుంది. ఇప్పుడైతే బిగ్ బాస్ చూడడానికి కూడా సూపర్ గా ఉంది ఇప్పుడు. కానీ నిన్న నైట్ మాత్రము అనుకోకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం అది హైలైట్, పిచ్చెక్కిపోయింది మాకైతే. బిగ్ బాస్ మామూలు షాక్ కాదు అసలు. ఓగిర్ లెవెల్ బాహుబలి ట్విస్ట్ అనుకోగా, కట్టప్ప ట్విస్ట్ అనుకోగా, ఆ లెవెల్ ఉంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. అంటే యాక్చువల్ గా ఓటేసిన వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, ఎవరికైతే ఓట్లు పడతాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఓట్లు తక్కువ పట్టే వాళ్ళని తీసుకొచ్చారు కదా. ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుందో అదే చూసుకోవాలి. ఎందుకంటే ఎవడైతే నచ్చాడో వాడే లోపలికి వచ్చాడు. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తులు లోపలికి వస్తే బాగుంటుంది, కానీ మనకి ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో వాళ్ళే వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇంకా సినిమా వేరే లెవెల్లో ఉంటది అనమాట. ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఇంకా అర్థమైపోద్ది. ఒక స్ట్రాటజీ, బిగ్ బాస్ గెలవడానికి ఒక స్ట్రాటజీ. ఇద్దరితో ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, అమ్మాయి ఉన్నప్పుడు ఎలా ఉంటది, ఎలా ఉండదు అని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనమాట. అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. సీజన్ 9 ఎలా ఉంది బిగ్ బాస్? నిన్న ఎపిసోడ్ ఎలా ఉంది? సీజన్ 9 అసలు అర్థం కావట్లేదు. దివ్యానికితని తీసుకుందామని ఫిక్స్ అయ్యారనుకుంటా మరి ముందు నుండే. ఇదంతా స్కిట్, దివ్యానికితని తీసుకుందామని. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మనీష్కి లాస్ట్ మళ్ళీ శ్రీముఖి వచ్చి మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేసింది? అక్కడ మనీష్ మాట్లాడుకున్నాడు, లోపల మాట్లాడుకున్నాడు కాబట్టి అంత అయిపోయిన తర్వాత కూడా మనీష్ని వచ్చి శ్రీముఖి తీసుకోవడం ఏంది? ఒకరినొకరు ఉన్నారు అని చెప్పేసి అది జనాలు వద్దనుకున్నారు. ఫుల్ పోయే ఛాన్స్ ఉంది, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. వాడు ఉంటేనే మంచిదన్న. అరే వీడు ఏం చెప్తాడు అని ఒకసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అందరూ తా అంటే వాడు తందానా అంటాడు, అందరు తందానా అంటే వాడు ఏదో అంటాడు, అందరు నవ్వితే వాడు ఏడుతాడు, అందరూ వీడు బాధపడుతుంటే అన్నప్పుడు నవ్వుతాడు వాడు. అదే అర్థం కాదు వాడు. కానీ వాడు ఉంటే భలే ఉంటది. ఇంకోటి గేమ్స్ కూడా ఎక్కువ పెట్టట్లేదు, వారానికి ఒకటో రెండో పెడుతున్నాడు. దాని వల్ల వాళ్ళ ముఖాలు ఉత్తిగా చూసుకుని వాళ్ళిద్దరు అదే గుడ్డు టాపిక్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ గుడ్డు కాడ నుంచి వస్తూనే ఉంది ఆ గుడ్డు. సంజన ఈ గ్యాప్ లో థమ్స్అప్ నొక్కేసింది, చాక్లెట్లు నొక్కేసింది, మనుషుల బట్టలు కూడా నొక్కేసింది. ఇక అందరు అన్ని నొక్కేస్తుంది, కానీ ఆ గుడ్డును వదలరు వీళ్ళు. నస అంటే శ్రీజ అన్న నస బో మాట్లాడితే ఇరిటేషన్ వస్తుంది, ఆ మాట్లాడితే టీవీ కట్టేయాలనిపిస్తుంది. అంత నస ఆమె తీసేస్తే బాగుండు అనిపించింది.
థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.